హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. మన ఛానల్లో ఇప్పటి వరకు గోస్ట్ హంటింగ్ రిలేటెడ్ చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేసినాము. అన్ని వీడియోస్ పైన చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. రీసెంట్గా సనాగా బంగ్లాలో మేము ఒక సీసీటీవీ కెమెరా కూడా ప్లేస్ చేసి వచ్చినాం. దానిపైన కూడా మీ రెస్పాన్స్ నెక్స్ట్ లెవెల్లో అయితే వచ్చింది. సో ఈరోజు ఈ వీడియోలో గోస్ట్ హంటింగ్ రిలేటెడ్ మేము ఒక ఎక్స్ట్రీమ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. అవును, ఒక ఎక్స్ట్రీమ్ ఛాలెంజ్. అది ఏంటిది అంటే, ఇప్పటి వరకు మన ఛానల్ అటువంటి వీడియోస్ అయితే మీరు చూడలే కావచ్చు. రీసెంట్గా మీరు చూసినట్లయితే మేమందరం వెళ్ళి గోరీల దగ్గర ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ అయితే చేసినాము. ఆ వీడియో పైన కూడా మీ సపోర్ట్ నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. ఈ వీడియోలో మేము ఏం చేయబోతున్నాము అంటే, ఒక గోరి పైన నైట్, ఇప్పుడు ప్రజెంట్ టైం ఎంత అవుతుందంటే మీ స్క్రీన్ పైన చూడొచ్చు, 1:33 అయితే అవుతుంది. ఈ రాత్రి 1:33కి మేము చేయబోతున్నాం అంటే, ఒక గోరి పైన కూర్చొని చికెన్ బిర్యానీ అయితే తినబోతున్నాము. ఒకవేళ మనం వీడియో కెమెరా ప్లేస్ చేసి ఒకవేళ మనం గోరి పైన బిర్యానీ తిన్నట్లయితే ఏమైనా ఆత్మలు కావచ్చు, దయ్యాలు కావచ్చు మన కెమెరాలో క్యాప్చర్ అవుతాయా అనేది ఈరోజు వీడియో చూద్దాం. వీడియో ఎట్టుంటుంది, ఏం కథ అని చెప్పేసి. ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేయకుంటే, ఇంత ఎక్స్ట్రీమ్ ఛాలెంజ్ చేస్తున్నాం, ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈరోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. నైట్ టైం ట్రావెల్ చేసేసరికి మొత్తం పొగలు వస్తున్నాయి నోట్లకేంచని. ఈ రూట్ ఎట్లుంది అంటే, మేము దీంట్లోకి మన క్యాంపర్ని అయితే తీసుకురాలేము. సో దానివల్ల బైక్స్ పైన అయితే వచ్చినాం అన్నమాట ఇంత చలిలో. సో ఇప్పుడు మన దగ్గర మీరు ఇక్కడ చూసినట్లయితే బిర్యానీ ఉంది. ఇది అప్పుడే తీసుకున్నాం, మొత్తం చల్లగా కావచ్చు. అంతేకాకుండా 2 వాటర్ బాటిల్స్ అయితే ఉన్నాయి. సో వీటిని తీసుకొని మనం గోరీల దగ్గరికి అయితే వెళ్ళాం. ఆల్మోస్ట్ వచ్చేసినాం. బ్యాక్గ్రౌండ్లో మీకు అక్కడక్కడ కనిపిస్తున్నాయి కావచ్చు గోరీలు, తెల్లగా కనిపిస్తున్నాయి కెమెరాలో కొద్దిగా అక్కడక్కడ వైట్గా మీకు ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ కూడా గోరీలు. కమాన్. లోపలికి అయితే ఎంటర్ అయినాము. ఇక్కడ మీరు చూడొచ్చు క్రిస్టియన్స్ గోరీలు అయితే ఉన్నాయి 2 ఇక్కడ ఉన్నాయి. అంతేకాకుండా లోపల కూడా అక్కడ సైడ్ ఇంకా చాలా గోరీలు ఉన్నాయి. అవిటిని చూసొద్దాం ఫస్ట్, తర్వాత ఏదైనా ఒక గోరిని డిసైడ్ చేసుకొని దానిపైన కూర్చొని. ఇప్పటి వరకు అయితే నేను చూడలేదు అట్లా క్రిస్టియన్స్, ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నా. ఇంత దగ్గరికి ఏం చేయండి, మనం మంచిగా లైట్ పెడితే అది రిఫ్లెక్షన్ వస్తుంది. అసలు అది చూసినప్పుడల్లా భయం అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు రీసెంట్గానే ఎవరినో బొంద పెట్టిర్రు, మొత్తం సిమెంట్ ఇటుకలిగి వేసి పెట్టిర్రు. ఇది వచ్చేసి ఒకటి ఎవరిదో బొంద పెట్టిర్రు, త్వరలోనే గోరి కడతారు కావచ్చు. అన్ని తెచ్చి సామాన్లు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మీరు చూడొచ్చు ఎన్ని గోరీలు ఉన్నాయో. 1 2 3 4 5 గోరీలు ఇక్కడనే అయితే ఉన్నాయి. సో వీటి మీద కూడా మనం ఆరామ్సే తినొచ్చు కదా, నో టెన్షన్. బ్యాక్గ్రౌండ్లో అక్కడికి కూడా పెద్ద గోరు ఉంది. ఇక్కడ ఒకటి ఉంది. మొత్తం ఇక్కడ ఉన్న గోరీలు అన్నిటికీ మధ్యలో ఈ గోర అవుతున్నది మీరు చూడొచ్చు. ఒకవేళ తింటే దీని మీద కూర్చొని తిన్నాం కారా. చుట్టూ గోరీలే ఉన్నాయి దీనికి. పెద్ద ఉన్నాయి 4 గడ చూసేద్దన్నారు. అన్ని గోరీల కంటే ఈ గోరి సంథింగ్ డిఫరెంట్ ఉంది. అట్లా ఎందుకంటున్నా అంటే, ఈ గోరు వచ్చేసి అన్ని వెడల్పు ఉంటాయి, ఇది బక్కగా పొడుగు ఉంది. దాని మీద ఏమున్నది ఏంటిరా, ఇది పురుగు నత్త లెక్కున్నది. ఇక్కడ ఉన్న గోరీలు అన్నిటికంటే ఇగో ఇక్కడ సైడ్ మీరు చూస్తున్న గోరీలు వచ్చేసి చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ లా ఏవైతే చెట్లు ఉన్నాయో ఆ చెట్లు అవన్నీ ఒక్కసారి చూస్తే నిజం ఘోరంగా భయం అవుతుంది రాత్రిపూట. ఇంకా ఘోరంగా ఉన్నాయి చెట్టు. అది ఏం చెట్టు ఇట్లా అనిపిస్తుంది, ఇట్లా ఇక్కడ ఒక సోలో గోరు ఉన్నది, దీన్ని చూద్దాం. దారి ఇక్కడ వచ్చేసి ఒక గోరి అయితే ఉన్నది. ఈ గోరికి మొత్తం మార్బుల్ అయితే వేసారు. ఇది కూడా సంథింగ్ డిఫరెంట్గా ఉన్నది. మరి చెప్పురా, ఎక్కడ కూర్చున్నాం రా? గానే కూర్చున్నాం మధ్యలో. పెద్ద లేవా వీడియో కూడా మంచి కవర్ అవుతుంది. చూస్టోలో కూడా మంచిగా వాళ్ళే శ్మశానంలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. పెట్రోల్ కూడా అది ఉంటుంది, ఛాన్స్ ఉండదు. ఏంటి వీళ్ళు కూడా ఇంకా బ్యాక్గ్రౌండ్ లో గోరీలు కనబడితే వీళ్ళు నిజంగా తినాలనుకుంటారు. అది కూడా కరెక్టే. సరే మధ్యలో దాన్ని కూర్చున్నాం. దారి నడువు. అది కొంచెం పెద్దగా ఉంది, ఇంకా మంచిగా కనబడుతుంది. మొత్తం ఎట్లా అంటే ఘోరంగా చలి పెడుతుంది. ఇగో పొగలు వస్తున్నాయి. ఇగో నోట్లకి మాట్లాడుతుంటే పొగలు వస్తున్నాయి, అంత చలి పెడుతుంది. ఇక్కడ ఉన్న గోరీలు అన్నింటినీ తిరిగిన తర్వాత మనోడైతే చెప్తుండే ఇక్కడ ఆడిపోతుంది. అట్నే అనిపించింది నాకు కూడా స్టార్టింగ్లో. ఇక్కడ ఉన్న గోరీలు అన్నింటినీ వెతికిన తర్వాత ఇగో ఈ గోరి పైన అయితే మా వాళ్ళు తిందామంటారు. బ్యాక్గ్రౌండ్లో కూడా గోరీలు చుట్టూ కనబడుతూనే ఉన్నాయి ఇక్కడ నుంచి వెళ్ళి.
కానీ దాని పైకి ఎక్కాలంటే భయం అవుతుంది. ఎందుకంటే మా దిక్కు గోరీలు కట్టు లేదు, వీళ్ళ దిక్కు గోరీలు కడతారు కానీ చిన్న చిన్న కడతారు. మీ దాంట్లో కూడా గోరీలు లేవు కదా కట్టుడు. ఇగో వీళ్ళ దాంట్లో మొత్తం బొందలు పెడతారు, గోరీలు కడతారు కానీ ఎక్కువ కట్టలే ఏడ కూడా. వీళ్ళ దాంట్లో గోరీలు కడతారట కానీ తక్కువనే, చాలా తక్కువనే వీళ్ళ ఏరియాలో. ఎక్కువ కూర్చొని భయం అవుతుంది నాకు మీకు ఎక్కనీకి. ఎందుకు దానికి భయం ఎక్క చెప్పు ఇప్పే చెక్కురకోరు ఎక్కితే మాత్రం. సరే ఎక్స్ట్రీమ్ డేర్ ఇది, ఎక్స్ట్రీమ్ ఛాలెంజ్ ఇది. ఇంతవరకు అసలు నేను ఎక్స్పెక్ట్ అని చేయలేదు ఇసుంటే ఒక ఛాలెంజ్ చేస్తాం కావచ్చు అని చెప్పేసి. వీడియో చూసిన దయ్యం లెక్కనే పడుతుంది ఇట్లా తెలుతుండు. ఏమైందిరా మొక్కాలు ఇక్కడ ఉన్నందుకు మాకు ప్రతి ఒక్కరికి భయం అవుతుంది. జాంబీగాడు ప్రతి జాగాలో భయపడేటోడు భయపడతలేడు. మొత్తం దాన్ని ఊడుతుండు, మీదికి ఎక్కుతాడు. అందరికన్నా ముందుగా దాన్ని టచ్ చేసిండు వాడే. ఎక్కన్నా సారీ ఏం కాదు. ఛాలెంజ్ చేయడానికి వచ్చినాం తప్పదు దారి. ఈడ ఒకసారి ట్రారీ జాంబీరా ఈడ ఏమో వంటకాలు వండి వాళ్ళకి పెట్టినట్టున్నారు. బియ్యం అనుకో, బియ్యం కాదు ఆకులు బియ్యం లెక్కనే ఉన్నాయి కదా చూస్తే. బియ్యం కదా ఆకులు. ఎందుకు లేని ఉన్నట్టు క్రియేట్ చేసి చెప్పొద్దు, ఉన్నట్టు చెప్పాలి. ఆకులు అన్నప్పుడు ఆకులు లెక్కనే చెప్పాలి. చూనికి అట్లా ఆడుతుంది బాస్మతి బియ్యం. ఇవి మేము ప్యాక్ వేయించి దగ్గర 3-4 గంటలు అవుతుంది. అయినా సరే వీటికి ఇంకా పొగలు వస్తూనే ఉన్నాయి మీకు. ఇవి ఇంకా ఇలా మూతల పెట్టి పెడదాం కొద్దిగా. ఇప్పుడు ఏం చెప్తున్నామంటే ఇక్కడ ఈ గోరీలకు కావచ్చు ఇంకోళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకు కొద్దిగా తీసి పెడుతున్నాం ఇళ్ళకించి అని. ఒకవేళ ఏమైనా ఉన్నా కానీ దీనికే పడతాయి ఇక. జీవితంలో గాయస్ ఎప్పుడు కూడా ఇటువంటి ఒక ఛాలెంజ్ చేస్తానైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఏంటంటే ఒక గోరు మీద కూర్చొని నాన్ వెజ్ చికెన్ బిర్యానీ తింటా అని చెప్పేసి ఫర్ ద ఫస్ట్ టైం. ఘోరంగా భయం అవుతుంది నాకు. ఇవరాక ఏడ కుక్కలు వరలే, మనం స్టార్ట్ అయిన కుక్కలు వరుతున్నాయి. ఊరికి ఏమైతే లేదా అనిపిస్తుందారా? ఏమనిపిస్తలేదు అని నాకు ఒకటి తిన్నాక ఒకటి గుర్తుకొచ్చింది. ఏంటిదిరా? అన్ని గొర్రెల మీద అవుతా కొంచెం పెట్టచ్చు అయిపో. ఎందుకు అవి అవుతాయి మనకున్నా ఇమ్మడబడతాయి కదా. పెట్టినాం కదా ఇక అంతే. ఇక్కడ ఒక దగ్గర అన్నిటి దగ్గర పెడితే అయిపోవనిపిస్తున్నావు. తిన్నాను ఉన్నాయో ఇవి కాక ఇంకా అన్న పెట్టచ్చు అయిపో. నాకు కూడా మైండ్లో ఒకే విషయం తిరుగుతూ ఉంది. అది ఏంటి అంటే ఇలా తింటున్నాం ఓకే, మనకేమనిపించలేదు. కాకపోతే ఈ సైడ్ విలేజ్ వాళ్ళు కానీ ఎవరైనా చూసినట్లయితే బ్లాక్ మ్యాజిక్ ఇట్లా ఏమైనా ఎత్తున్నాం అనుకుంటారు. లేదా చేతబడి కానీ ఏదైనా ఎత్తున్నాం అనుకొని ఏమైనా చేసే ఛాన్స్ కూడా ఉంది. అందరూ ఉరుకొత్తరి కుట్టినా ఉడతారు కట్టేసి. నాకు ఒకటే భయం అవుతుంది. వీళ్ళు పక్కలే అంత పడతారేమనిపిస్తుంది. అలా పెట్టలేదా అవి రాకముందే పోవాలి. వీళ్ళురా గోరెలు వేరే గోరెలు ఎమ్మడబడతాయి కావచ్చు అంటే ఇట్లా అనిపిస్తుంది. నాకేమనిపిస్తుంది అంటే ఇవి ఉన్నాయి చూడు సమాధానం అందులో నుంచి ఏమైనా వెళ్తాయేమో అని భయం నాకు. దీంట్లోకి బయట కొత్త అనిపిస్తుందా? ఏమన్నా సినిమానా? మొన్న సినిమా చూసినాం కదా, మనకి అదే ఉన్నట్టున్నది మైండ్లో మొత్తం. అదే భయం ఉంటుంది. రీసెంట్గా కంజూరింగ్ 4 సినిమా చూసినాం అందరం రాత్రి. ఆ సినిమా చూసినప్పటి నుంచి మనకి అట్లా అనిపిస్తుందట బూరెలకించిన బయటకు వస్తాయేమో అని చెప్పేసి. ఇట్లా నీళ్ళు తాగితే నోట్లో పోవుడు, మనం పోతుంటే వెనుకకి గుంజుడు అట్లాగా అట్లా అయితే ఏమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎప్పుడు తినలేగా ఇట్లా గోరెల మీద పోయేటప్పుడు ఏమవుతుంది ఇంకా అప్పుడు అయితే ఎప్పుడు గోష్ఠానికి వచ్చినా మన ల్యాంబో కారు అయిపోయి మొత్తం స్టార్ట్ కావు. మన బండ్లు అయితే చూడాలి. ఇప్పుడు
ఈరోజే బైక్స్ చాలా రోజుల తర్వాత బైకులు తీసుకొని వచ్చిన వీడియో షూట్ చేయడానికి తోవ సరిగ్గా లేదని చెప్పేసి సో చూడాలి ఎట్లుంటా. కడుపు నిండా గాయస్ అన్నం అయితే తిన్నాం. బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు మొత్తం గోరి క్లీన్ కూడా చేసినాము. వాళ్ళ కోసం పెట్టిన అన్నం ఏదైతే ఉందో అట్నే ఉన్నది. కుక్క తింటే ఏమైనా తిన్నా సరే నో ప్రాబ్లం. కానీ ఇప్పటి వరకు అయితే మాకు ఏమనిపిస్తలేదు. హానెస్ట్గా చెప్తున్నది ఉంటే ఉన్నదని చెప్తా, లేకుంటే లేదని చెప్తా. ఒకరికి ఎవరికైనా కర్రబట్టలు వేసి వెనక్కించి పంపించా దయ్యం పోతుంది అనొచ్చు. కాకపోతే అవసరం లేదు. ఒకవేళ ఉంటే నిజంగానే ఏమైనా కనబడితే కనబడదని చెప్తా. ఒకవేళ మాకు అట్లా పోతుంటే మేము దాన్ని చూసి వెనకకు మరి పారిపోకుండా దాని దగ్గర కుక్కనికి ట్రై చేస్తాం. లేకుంటే నిజంగానే పారిపోతాం. కానీ కనబడితే కనబడదని చెప్తా, కనబడకుండా కనబడలేదని చెప్తా. కానీ లేనిది ఉన్నట్టు రిక్రియేట్ చేసేదే చెప్పా. నీకేమైనా అనిపిస్తుందా? నాకేమనిపిస్తుంది? నాకు కూడా ఏమనిపిస్తుంది? నీకు అనిపిస్తుందా? దాని మీద తిన్నప్పుడే భయమైంది కానీ అయిపోయిన తర్వాత ఏం లేదు. నీకేమైనా అనిపిస్తుందా? దాని మీద జర గుట్ట ఉండే ఇట్లా. ఇప్పుడైతే ఏం లేదుగా, కడుపు నిండా తిన్నాం మంచిగా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఆన్లైన్లో కొన్ని ఫేక్ గోస్ట్ యాప్లు ఉంటాయి కదా. సో దాంట్లో నుంచి ఒక యాప్ని అయితే డౌన్లోడ్ చేసినాము. అది ఇలా దయ్యం ఉన్నట్టు చూపిస్తుందేమో చూద్దాము. అది చూసిన తర్వాత వీడికేషన్ పోదాం. ఓకేనా? ఫస్ట్ దీని మీద చూద్దాం. మనం తినేదాన్ని ఇవరిదాకా మనం ఇక్కడ తిన్నాం కదా. ఇప్పుడు దీని మీద మీకు దయ్యం చూపెట్టబోతున్నాను. నేను ఇక్కడ కట్కి ఎత్తున్నా. ఇంత రియల్ రాదు అన్న. కట్కేసిన ఒక జరుగురు ఏది అక్కడ కనబడుతున్నావు. వెనక దిక్కేట ఉన్నదట దయ్యం. వస్తుంది గోరికాడికి వస్తుంది. ఒక్క నిమిషం. గిడిదిక్కు ఉన్నట. గీడు ఉన్నట్టు వస్తుంది. ముంగడి పోదాం మెల్ల తర్ర. తిరుగుతా ఉంది దయ్యం. మీదికి లేపు కెమెరా కాడు ఉన్నట్టు చూపిస్తుంది. దూరం తర్ర మీద మీద ఏమున్నది కాల్చిరుగా చూసింది. బరాబర్ ఇప్పుడైతే గాయస్ మనం సెంటర్లో ఉన్నాం. మీరు ఇక్కడ చూసినట్టు మ్యాప్ మధ్యలో ఉన్నాం మనము. ఇక్కడ గోస్ట్ ఏడుతో నాకైతే కనబడుతుంది. కాల్చిన అన్ని మళ్ళీ పోయింది. ఏవో దయ్యం అయితే ఇలా డిటెక్ట్ అయింది. ఎర్ర కనబడ్డ దయ్యము. మళ్ళీ వేరే దిక్కు చూపిస్తుంది. ఇది ఇంతే కావచ్చు. మనం ఒక దిక్కు పోయినా కొద్ది ఇంకో దిక్కు చూపిస్తా ఉంటుంది. కానీ ఒకసారి ఒక విషయం మీరు అబ్జర్వ్ ఎడిటరా, ఇది ఎంత ఫేక్ అయినప్పటికీ మేము చేసే ఛాలెంజ్ రియల్ అని మీకైతే ప్రూవ్ చేస్తాం. ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం చచ్చిపోయేలా ఎత్తిపోతారు కావన్నీ ఎత్తిపోసినవన్నీ ఇక్కడనే ఉన్నాయి. రియల్ శ్మశానంలో ఈ రాత్రి ఒక గోరి మీద కూర్చొని మేము టైం ఎంత అవుతుంది 2:24కి మేము ప్రజెంట్ వచ్చేసి ఈ లొకేషన్లో ఇంకా ఉన్నాము. 1 నుంచి మేము ఈయన ఉన్నాం. దగ్గర గంట అవుతుంది, గంటన్నర అవుతుంది. మాకైతే ఏమనిపించలేదు. సో మొత్తానికి గైస్ ఇదే రోజు వీడియో. ఇంత ఎక్స్ట్రీమ్ ఛాలెంజ్ చేస్తామని మేమైతే అస్సలే అనుకోలేదు. ఎప్పుడు కూడా మీరు కూడా నాకు తెలిసి అనుకోలే కావచ్చు. మమ్మల్ని చూసి ఎవరు కూడా ఇలాంటి ఛాలెంజెస్ అయితే ట్రై చేయకండి. మేము మీ సపోర్ట్ వస్తుందని, అంతేకాకుండా ఒక ఎక్స్ట్రీమ్ ఛాలెంజ్ చేస్తే ఎట్లుంటుందని చెప్పేసి షూట్ చేద్దాం అండ్ ఈ శ్మశానాల్లో కూడా ఏముండాయని చెప్పేసి చూపిద్దామన్న పర్పస్లో ఈ రాత్రి ఈ వీడియో అయితే షూట్ చేసినాము. దయచేసి మీరు ఎవ్వరు కూడా దీన్ని రిక్రియేట్ చేయడానికి అయితే ట్రై చేయకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్.